కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చైల్డ్ స్నాచర్స్ రెచ్చిపోయారు. సాయినగర్ కాలనీలో అద్దెకు ఉంటున్న ఓ మహిళ మెడలోంచి ఇద్దరు వ్యక్తులు బంగారం గొలుసును తెంచుకొని అక్కడి నుంచి పరారయ్యారు. ఆమె అరిచినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో సుమారు 5 లక్షల విలువ ఉంటుందని అంచనా. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే అక్కడ సాయినగర్ కాలనీలో అద్దెకు ఉంటున్న ఓ మహిళ మెడలోంచి అయితే ఇద్దరు వ్యక్తులు వచ్చి బంగారం గొలుసును తెంచుకొని అక్కడ నుంచి పారిపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? దుండగుల గురించి ఏమైనా సమాచారం అందిందా? రైట్ శాలిని, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఒక వృద్ధురాల మెడల నుంచి కూడా ఇద్దరు గుర్తులనేటువంటి దుండగులు కూడా 3 తులాల బంగారాన్ని లాక్కెళ్లడం అయితే జిల్లాలో కలకలం రేపుతారు. అయితే ఉదయం 7 గంటల ప్రాంతంలో కూడా ఏదైతే ఆ మహిళ ఇంటికి ఇద్దరు బైక్ పై వచ్చినటువంటి రగంతకులు కూడా అక్కడ మహిళను కూడా ఒక ఇంటికి సంబంధించిన అడ్రస్ అడుగుతున్నట్టు కూడా మనం ఇంట్లో ఉన్నటువంటి మహిళను కూడా వృద్ధురాలను కూడా బయటకు పిలిచి కూడా అడ్రస్ అడుగుతుంట ఒక వ్యక్తి బైక్ పైన ఉండగా మరొక వ్యక్తి అడ్రస్ అడుగుతున్నట్టు కూడా నటించి కూడా ఆమె మెడలో ఉన్నటువంటి 3 తులాల బంగారు గొలుసును కూడా ఏదైతే ఎత్తుకొని వెళ్లడం జరిగింది. ఈ ఘటన కూడా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఏదైతే సాయినగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే ఇటువంటి ఘటనలు చెదురుమూరు ఘటనలు చోటు చేస్తున్నప్పటికీ కూడా ఈ ఘటన అయితే జిల్లాలో కలకలం రేపుతుందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా ఏదైతే ఈ దొంగలకు సంబంధించిన ఎవరైతే దుండగులు బంగారం చైన్ లాక్కెళ్ళినో వాళ్ళకి సంబంధించినటువంటి దాని కూడా ఏదైతే పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కొనసాగుతా ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.